ఎందుకంటే నీరు లోనకి వెళ్ళకూడదు. దేనిలోకి? అందుకే పొలుసులు అడ్డం పడ్డాయి. దాని అర్థం ఏంటంటే, ఎందుకు ఈ చేప పవిత్రమైంది అంటే, బయటది లోనకి వెళ్ళకూడదు. క్రైస్తవ జీవితంలో పొలుసులు అంటే అర్థం ఏంటంటే, లోకము మనలోకి వెళ్ళకూడదు. సముద్రం అనే నీరు, లోకం అనే ఈ యొక్క లోకం మనలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. పొలుసులు అడ్డగించాయి. మన జీవితం అలా ఉండాలి. రెండోది ఏంటది? రెక్కలు ఆరు మొప్పలు. ఇందాక ఒక మాట చెప్పాం, గోదావరిలో దొరికే పులస చేప సముద్రపు నీరుకి ఎదురెళ్ళాలి. మనం సముద్రానికి ఎదురెళ్ళాలి. అందరిలా కాదండి. మేము ప్రత్యేకమైన వాళ్ళం. ఎలా? అందరూ మొక్కారు ఆ విగ్రహానికి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు. ఎందుకో తెలుసా? ఇదిగో వాళ్ళకి ఇవన్నీ ఎదురీత కష్టమే. నీటిలో కొట్టుకుపోవడం తేలిక, లోకం నీటిలో కొట్టుకుపోతుంది. కానీ క్రైస్తవుడు లోకానికి ఎదురీదుతాడు. అందుకే రెక్కలున్నాయి మనకి. ఈ ప్రవాహంలో కొట్టుకొని పోయిన వాళ్ళు ఎందరో పరిశుద్ధ గ్రంథంలో దేవునిని ఎరిగాము అని తెలుసుకున్న అనేక మంది జీవితాలు గుర్తుందా? అబ్రహాముతో కలిసి ఉన్నాడు లోతు, కానీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పౌలు గారితో కలిసి ఉన్నాడు దేమ, ఇహలోకమును ప్రేమించి లోకంలోకి కొట్టుకుపోయాడు. ఈరోజు ఈ రెండు విషయాలు మీకేం తెలియజేస్తుంది తెలుసా? వేటిని తినవచ్చు? పరిశుద్ధమైన చేపలకి రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి పొలుసులు ఉండాలి, అంటే నీరు లోనకెళ్ళదు అనగా పరిశుద్ధమైన జీవితం. రెండు, రెక్కలు ఉండాలి, అంటే ఎదురీత, అంటే లోకం నడిచినట్టు కాకుండా మనం లోకానికి వ్యతిరేకంగా. అంటే దాని అర్థం ఏంటంటే, లోకమునైనను లోకములో ఉన్నదాన్నైనను మీరు, లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు. ఇప్పుడు అర్థమైందా? మీరు ఏ పడితే చేపలు కొనటం కాదు, వెళ్ళి దీనికి పొలుసులు ఉన్నాయా ఒకటి, రెండు రెక్కలు ఉన్నాయా వాటిని తినాలి. ఒకవేళ పొలుసులు లేని, రెక్కలు లేని చేపలు తింటే మీకు ఆరోగ్యం అనారోగ్యమా? పెద్దగా. కాబట్టి దీన్ని బట్టి మీరు బైబిల్ చదవకపోవడం వల్ల ఏవి పడితే తినేశారు. కాబట్టి ఇక నుంచి మీరేం చేయాలి? దాదాపుగా మీరేం భయపడకండి. మనకు దొరికే చేపలన్నీ ఇట్లాంటివే. ఏంటయ్యి? పొలుసులు, రెక్కలుంటాయి. కాబట్టి నిర్భయముగా మీకు దొరికేవన్నీ అందినట్టు ఏం చేయొచ్చు? తినచ్చు. మన సైడ్ ఉండే మొత్తం ఇవే.